ఓకే, నేస్ పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలండి. మరి ప్రత్యేకంగా ఆంధ్ర సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ అధ్యక్షుడు టీడీఎస్ కుమార్ అయ్యగారికి మా కుటుంబం తరపు నుంచి మా సంస్థ చాలా మంది అయ్యా మీరు బాప్టిజం తీసుకున్నారంటే అది తీసుకోవాలని అనుకుంటున్నానండి. అనుకోవడం ఏంటండి, టైం లేదు. దయచేసి గమనించండి, దేవుని రాకడ ఎప్పుడు మనకి తెలియదు. దేవుని రాకడలో మీరు ఎత్తబడాలని ఆశిస్తున్నారు వరకు ఎప్పుడు ఏంటంటే ప్రార్థనలు, దేవుడా దీవించే, దేవుడా అది ఇచ్చే. 2015 సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం మాకు చాలా కష్టంగా ఉంది. 16 సంవత్సరం అన్న మాకు దీవెనకరంగా. సో మన దీవెన ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? డబ్బులు. మన దీవెన దేంతో పోలుస్తాం? లోకానుసారమైన డబ్బులు కానీ వచ్చినట్లయితే డబ్బు వలన బండ్లు వస్తుంది, డబ్బు వలన ఇల్లులు వస్తాయి, డబ్బు వలన బంగారం వస్తుంది, డబ్బు వలన అనేకమైన దీవెనలు వస్తాయని మనం భావిస్తాం. ఈ డబ్బు కానీ నా దగ్గర ఉంటే నన్ను అందరూ మర్యాద ఇస్తారన్నది మనం భావిస్తాం. ఈ ప్రపంచంలో డబ్బు అన్నది ప్రాముఖ్యం కాదు. ఇంకొక చక్కని వాక్యం మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం చదవండి. దేవునికి సిరి అంటే మీకు అర్థమయ్యే భాషలో డబ్బులు. దేవునికి డబ్బులకి ఇప్పుడు మనకి దేవుడు కావాలా డబ్బులు కావాలంటే మనం ఏం కావాలని కోరుతామండి? డబ్బులు. ప్రార్థన ఏమని చేస్తాం? దేవుడా డబ్బుల్ని దయచేయి. ఎవరిని దేని గురించి మీరు తపన పడుతున్నా? లేదా ఇంకొక బాధ, మా నాన్నగారు మాకు ఏమీ సమకూర్చలేదండి. దయచేసి గమనించండి, నువ్వు దీర్ఘాయుష్మంతులు ఉన్నట్టు నీ తల్లిని తండ్రిని. సో అక్కడ వాక్యంలోని ఏ నాన్నగారు అయితే డబ్బులు ఇస్తారో వాళ్ళని సన్మానించు. మీకు ఈ లోకానికి రావడానికి కారకులు వాళ్ళు, అదొక కారణం చాలు. మనం ఏ స్థితిలో వెళ్ళిపోతాం అంటేనండి, యవనస్తులు మరి ప్రాముఖ్యంగా అప్పుడే కాలేజీలోకి వస్తారు కదా. నాకున్న తెలివితేటలు మా అమ్మకు కూడా లేవు, మా అమ్మగారికి ఏమీ తెలియవు, మా నాన్నగారికి ఏమీ తెలియదు, ఈ సంఘ పెద్దలకి ఏమీ తెలియదు. ఆ సంఘ పెద్దలు అదే విధంగా వెళ్ళిపోతారండి. మీ తల్లిదండ్రులు అవన్నీ దాటుకొని వచ్చారు. ఈ సంఘ పెద్దలు మీరు చూడడం కూడా దాటుకొని వచ్చారు. వాళ్ళన్నీ దాటుకొని వచ్చి ఒక క్రమబద్ధంగా ఉండడానికి ఒక రూల్స్ పెడతారు. అయ్యా ఎలాగుండాలి అలాగుండాలి అని. కానీ మన యవనస్తులకి ఎలాగా 2 పాటలు కానీ బాగా పాడడం వచ్చిందనుకోండి, నాకు ఈ ఆలయంలో అవకాశాలు ఇవ్వట్లేదండి అని వేరే ఆలయానికి జంప్. ఇక్కడ టాలెంట్ని తొక్కేస్తున్నారండి. ఎంత చక్కగా పాడుతున్నాం, ఈ అయ్యగారు ఎప్పుడు మమ్మల్ని గుర్తించట్లేదండి. దయచేసి గమనించండి, మీరు ఎంత చక్కగా పాడి తలాంతు దేవుడు మీకు ఇచ్చారంటే మీరు మనుషుల్ని ఆనందపరచడానికి ఆ తలాంతును వాడుతున్నారా? దేవుణ్ణి కొరకు అనేకమైన ప్రజల్ని రాబట్టడానికి మీరు వాడుతున్నారా? మీరు పాడడం వల్ల మేబీ అనేక మంది ఆత్మీయంగా బలపడచ్చు. సో మీకు ఉన్న ఆ అహంకారం వల్ల మీరు కానీ దేవునికి దూరం అయిపోతే, ఆలయానికి దూరం అయిపోతే అనేకమైన సభ్యులకి మీరు లెక్క చెప్పవలసిన అవసరం ఉంది. సంఘం మిమ్మల్ని బలపరుస్తుంది, సంఘం మీకు తరబిదిస్తుంది, సంఘం మీకు ఎలాగ పాడాలో ఎలాగ ఉండాలో అన్నీ నేర్పిస్తుంది. దయచేసి గమనించండి, మీరు సంఘ పెద్దలకి మర్యాద ఇవ్వకపోతే మీలో క్రైస్తత్వం అన్నది, మీ తల్లిదండ్రులకి మీరు మర్యాద ఇవ్వకపోతే మీలో క్రైస్తత్వం అన్నది లేదు. క్రైస్తవులుగా మన బాధ్యత ఎలా ఉండాలంటే దేవుని గురించి నా శరీరం ఎలాగ వాడబడతాది. దయచేసి గమనించండి, ఈ లోకానుసారమైన దేవుని ప్రాముఖ్యం కాదండి. మీరు ఇవాళ ఎంత సంపాదించినా, ఎన్ని బంగారాలు ఎంత దీవించబడినా ఏదో ఒక రోజు పరదేశులము ప్రియుల పాటతో పాడవా. ఆ పెట్టిలోకి ఏది పట్టుకెళ్తారండి? బంగారం పట్టుకెళ్తారా? పట్టుకెళ్ళడం కాదు. తల్లికి కానీ గొలుసుంటే తీసేయండి, ఎవరు చూడకముందే తీసేయండి అంటావా లేదన్నా? ఎవరైనా చనిపోయారు అనుకోండి, పెట్టిన తీసేయండి, అన్ని చెవులు అన్నీ తీసేయండి, పక్కన తీసేయండి. చనిపోయిన వాళ్ళ దగ్గర కూడా మనం బంగారం ఎలాగా లాగేసుకోవాలని. ఎంతసేపు ఇక్కడ ఎలా తీసుకుందాం, అక్కడ ఎలా తీసుకుందాం, ఎక్కడ ఎలా లాగేద్దాం, అక్కడ ఎలా లాగేద్దాం, ఎంతసేపు దేవుడా ఇచ్చే నో. మీరు ఎప్పుడు ఇవ్వడం ప్రారంభిస్తారో అప్పుడు దేవుడు మిమ్మల్ని. మన యేసు ప్రభు గారు పుట్టిన రోజు మీరు ఏమి చేస్తున్నారు? ఈ సువార్తని మీ స్నేహితులకు తెలియచేయడానికి.
Wish you Happy Christmas. Wish you Happy Christmas. Wish you Happy Christmas. క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ దీవెన చేరుకున్న ప్రతి వ్యక్తిపై ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్.